వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ ది ఎందుకంటే మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు. లేదండి, అసలు అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూస్. సో చాలామంది అడుగుతారు, కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ మన వర్క్ షుడ్ స్పీక్ అండ్ ఆల్వేస్ ఐ హ్యాడ్ దాట్ ఇన్ మైండ్. మనం ఏదన్నా చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్వ్యూ అని అనిపించేది. కానీ ఇప్పుడు మీరు పంతం మీద చెయ్యాలి, కనబడాలి అంటుంటే ఇంకా సరే మీ మాట కాదనిలేక వచ్చాను. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీ కెరీర్స్లో మీది ఒక స్పెషల్ కెరీర్. అంటే మీకు మంచి ఇమేజ్ ఉన్నా మీరు రెగ్యులర్ సినిమాలు చేయరు. అవును, ఎందుకు చేయరో ఎవరికి తెలీదు. మీరు సైన్ చేయరా, లేకపోతే మీరు వచ్చిన క్యారెక్టర్లు మీకు నచ్చవా, ఏంటి అన్నది అందరికీ ఒక $1 million క్వశ్చన్, లేకపోతే ఒక సస్పెన్స్ సినిమా. సస్పెన్స్ ఏం కాదండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ నాకు ఒక లుక్ ఉంది. సో చాలామంది ఈ లుక్ని మనం మార్చి వేరేలాగా చెయ్యాలి అన్న రిస్క్ చాలామంది డైరెక్టర్స్ తీసుకోరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటే స్టీరియోటైప్ అయిపోతుంది అనమాట. సో బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కామెడీ, కానీ ఒక మదర్ వదినగాను, మదర్ అంటే ఈ మధ్య చేస్తున్నాను, వదిన అక్క ఇవి చేయడం బట్టి ఏమైందంటే అందులో సెట్ చేసేసుకున్నారనమాట. సో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి అంటే దట్ పర్సన్ షుడ్ యాక్చువల్లీ వాంట్ టు రిస్క్ దాట్ అనమాట. వీటితో మనం చేయగలమా అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళకుంటే ఇంక చేయించుకోవడానికి మీకేం అభ్యంతరం ఉండదు. నాకేం ఉండదండి. అంటే కొన్ని చూడండి, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఎలాంటి క్యారెక్టర్స్ అభ్యంతరం ఉంటాయి అంటే, నేను నా బాడీ లాంగ్వేజ్ సెట్ కానివి అలాంటివి ఏమైనా అభ్యంతరం ఉంటాయేమో కానీ, బట్ అదర్వైజ్ యాక్టర్కి ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ మనం చెయ్యాలనే ఉంటుంది కదా. వదిలేయాలని అయితే వదిలేయాలని 100%. కానీ అంటే ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే, అంతకుముందు నార్మల్గా డాలర్ డ్రీమ్స్ బిగినింగ్, తర్వాత ఆనంద్తో మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అందులో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరు పేరు చెప్తే అని చిరంజీవి గారు ఇంద్ర సీన్ వేసి నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తా అన్నాడు. ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్లో. ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాల గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు. అవును, చాలా ఏళ్ళు చాలా మంది అది ఓత్పదం అయిపోయింది చాలా మందికి. అంటే మీరు ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోర్ కొట్టేసిందా మీకు? ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేశాను, నేను చేయలేదు అసలు. ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అంతే. దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా. పడలేదు ఆఫ్ కోర్స్. బట్ మీరు తర్వాత రన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కంఫర్టబుల్గా లేరండి? ఉన్నాను. అంటే ఇప్పుడు ఆనంద్ తర్వాత ఏమైంది అంటే, నేను ఆనంద్ తర్వాత ఇమీడియట్గా సినిమాలు చేయలేదు. ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని 1-2 years చేయలేదు. దాని తర్వాత వెన్ ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్, నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ ఎందుకు నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట ఆనంద్ తర్వాత. దాని తర్వాత కొంచెం చిన్న సినిమాలు అవి ఇవి పడుతుండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడ్డాయి. సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చింది, సినిమా హిట్ కాబట్టి. అవును, అది ఒక కల్ట్ ఫిల్మ్ కదా. అబ్సల్యూట్లీ అవును. సో తర్వాత వచ్చిన రోల్స్ అన్ని మీరు కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యారా, లేదా ఫోర్స్డ్గా చేశారా? ఫోర్స్డ్గా ఏమి చేయమండి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇంకా కొంచెం చేసి ఉండి ఇంకా కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే, లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాల్లో. కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది. సో అయ్యో ఇంత పెద్ద సినిమాలో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుందేమో. ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు. కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బొమ్మరిల్లే అనుకోండి, బొమ్మరిల్లో కూడా ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అన్నమాట. అలాగా. సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ వచ్చేస్తుంది. అవును, అది అప్పుడు నార్మల్గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా. అంటే
అంటే నేను ఎప్పుడు సినిమాల్లోకి వద్దాము అని అనుకోలేదండి. అసలు హౌ సినిమాలు డిడ్ was ఇట్ హ్యాపెన్ not అమ్మా my- మీరు సినిమాల్లోకి రావడం అన్నది? నేను అంటే నా కెరియర్ వాజ్ నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. అవును, మీరు ఏదో తాజ్ గ్రూప్ లో అవును, అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్లో. సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని, సునీత తాతి అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడతో వచ్చి లంచ్కో దేనికో వచ్చారు, లేకపోతే ఆవిడ లంచ్కి వచ్చారు. సో దే సా మీ దేర్ అనమాట. అరే ఈ అమ్మాయి బాగుంటుంది, మనం సినిమా చేస్తున్నాం కదా, ఈ అమ్మాయిని అడుగుదాము అని అడిగారు. సో వీళ్ళు ఏం అడుగుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. సో నా క్లాస్మేట్ ఒక అబ్బాయికి చెప్పాను, ఇలా అడుగుతున్నాను, చాలా చిన్నదాన్ని అప్పుడు. ఇలా అడుగుతున్నా, ఏముంది ఏం పోతుంది ఆడిషన్ అంటే పోదాం పదా బైక్ మీద వెళ్ళాం ఆడిషన్. ఓకే ఓకే. సో అది వాళ్ళు ఫ్లాట్లోనో ఇక్కడ చేశారు. మేము అనుకున్నాం ఏంటి ఫ్లాట్లో ఆడిషన్స్ ఏంటో, అసలు ఆడిషన్ అంటే కూడా తెలియదు. సో వెళ్తే ఏదో డైలాగులు చెప్పారు, అది ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు. సో దే సెడ్ ఓకే విల్ వర్క్ అని. సో ఆ ఎంటైర్ ఫిల్మ్ మా షిఫ్ట్ ప్రకారంగా జరిగిందనమాట. సో నేను ఈ షిఫ్ట్లో ఉన్నాను అంటే పాపం శేఖర్ వుడ్ ప్లాన్ ద మార్నింగ్ షూట్, లేకపోతే ఈవినింగ్ షూట్ అలాగా. సో అలా ఉద్యోగం చేసుకుంటూనే చేసుకుంటూ చేసాను. బికాస్ ఐ నెవర్ థాట్ ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ టైంలో అసలు ఊహించలేదు కూడా. సో వచ్చింది ఏదో చేసుకున్నాము అంతే, ఇంక దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి. సో అంటే ఇట్ వాజ్ బికాస్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సో ఐ డెంట్ ఈవెన్ నో వాట్ దట్ వాజ్. ఓకే. మీరు మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా అంటే? మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి. సో దే యూస్ టు ఎస్బీఐలో పనిచేసేవాళ్ళు. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి ఏమన్నా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట. ఓకే. సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు, అస్సలు కనెక్షనే లేదు. ఓకే. ఇక్కడ తెలంగాణలోనే ఊరు? నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే తెలంగాణ, హైదరాబాద్. సో ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ లోనే చదువుకో. సో మీరు హైదరాబాద్ పిల్ల అనమాట. అవును, తెలంగాణ అంటే ఆంధ్ర, పేరెంట్స్ ఆంధ్ర అయినా కానీ నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఆంధ్ర అంటే ఎక్కడమ్మా? గుంటూరు. ఓకే ఓకే. బట్ అమ్మది రాజమండ్రి, ఫాదర్ది గుంటూరు. బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనమాట ఉద్యోగాలకి, దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం. అంటే తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే. అవును, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్ ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్రా ఉండడం, వెరీ కాస్మో పాలిటిక్స్ సిటీ. మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ? అంటే యు ఆర్ ఫాస్ట్ గర్ల్ అంటే మామూలుగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ గర్ల్ మీరు? అంటే ఐ క్యాన్ బి బోత్. సో ఇటు ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్, బికాస్ నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు. అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ సో మా ఇన్ లాస్ సైడ్ వీళ్ళందరూ చాలా ట్రెడిషనల్. సో అలా కూడా ఉంటాను అనమాట. సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్ టు బోత్ ది కల్చర్స్. అంటే మీకు చాలా తొందరగా అయిపోయినట్టుంది మ్యారేజ్ కదా? అరేంజ్డా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. లవ్ కమ్ అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్డ్. అబ్సల్యూట్లీ రైట్. అదే అంటే వెంటనే మిస్ అయిపోయి వెళ్ళిపోయి చేసుకున్న కైండ్ ఆఫ్ మ్యారేజ్ కాదు, అందరికి తెలిసి. అవునవును, పెద్దవాళ్ళకి చెప్పే చేసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తను కన్విన్స్ చేసి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే తెలుగు అమ్మాయి అని, వాళ్ళు తమిళియన్స్. తెలుగు అమ్మాయి అని కొంచెం వాళ్ళు దే వర్ నాట్ వెరీ కంఫర్టబుల్. బట్ మై హస్బెండ్స్ కజిన్స్ అండ్ ఆల్ చాలా వాళ్ళని కన్విన్స్ చేసేసి, లేదు మంచి అమ్మాయి, అదే నబ్బడిలో మంచి జడ ఎవరికి తెలియదు కదా, సో కన్విన్స్ చేసి అందరూ నటిస్తారు కదా పెళ్లికి ముందు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత కదా. అయ్యో మరి అంటే నటిస్తారు అని ఏం కాదు, అంటే ఇన్ జనరల్ గా పెళ్లికి ముందు అందరూ ఎవరి బార్డర్స్ లో వాళ్ళు ఉంటారు. దే వాంట్ బి గుడ్, బెస్ట్ సైడ్ పోర్ట్రే చేస్తుంటారు. పెళ్ళేకి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అవును, అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇంకోటి ఏమైతుందంటే యాజ్ యూ గ్రో కదండి, దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ చేంజ్ విత్ ఇన్ us also. మన వ్యక్తిత్వం చేంజ్ కాదు కానీ కొన్ని మనకి మనం వాట్ వి ప్రయారిటైజ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో పెళ్ళైన వెంటనే లేదు మనకి ముందు ఒకలాగా ఉన్నావు ఇప్పుడు ఒకలాగా ఉన్నావు అంటే వీ కాంట్ ఈవెన్ సే దట్. ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది, ఆ జర్నీలో వాళ్ళు మారుతూ ఉంటారు. సో అది యాక్సెప్ట్ చేసి ఇఫ్ యూర్ స్టిల్ టుగెదర్ దెన్ దట్స్ ద మ్యారేజ్ కదా. అవును, ఎగ్జాక్ట్లీ అదే మ్యారేజ్ అంటే.